దర్శనానికి జనవరి చివరి వారంలో జాతర ఉన్నప్పటికీ భక్తులు మొదటి నుంచి అప్పుడైతే రష్ ఎక్కువ ఉంటుంది, మనం దర్శనం కరెక్ట్గా దర్శనం చేసుకోలేము, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు భక్తులు పెద్ద ఎత్తున ఇప్పటి నుంచే తరలి వస్తూ ఉన్నారు. అయితే ఆ నిర్మాణ పనులు ఇంకా తుది దశకు చేరుకున్నాయి. దాదాపు 90 నుంచి 90% పనులు పూర్తయ్యాయి. ఎక్కడి నుంచి వచ్చినావు? నేను పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి. ప్రతి సంవత్సరం ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తావా జాతర జరిగిన ప్రతిసారి? ప్రతి సంవత్సరం నేను అమ్మవారిని దర్శించడానికి మా ఫ్యామిలీతో ఒకసారి వస్తా, నేను సింగల్ ఒకసారి వస్తా. బాగా చాలా మాకు ఇది నమ్మిన దేవుడు కాబట్టి మా కులదేవుడు. ప్రతిసారి మేము వస్తాం, మంచిగా జరుగుతుంది మాకు. ఎట్లా ఉంది డెవలప్మెంట్ పనులు, ఎట్లా ఉంది దర్శనం, ఎట్లా అయింది మీకు? దర్శనం ఫ్రీగా అయింది, డెవలప్మెంట్ సుత బాగా మంచిగా చక్కగా నడుస్తున్నాయి పనులు సుత. బాగా మాకు సంతోషంగా ఉన్నది. ఇంతకుముందు డెవలప్మెంట్ లేకుండా ఇట్లా ఎక్కడనో ఉండి ఎక్కడికెళ్ళో వచ్చి ఇప్పుడు దగ్గర దాకా పోలీసు వాళ్ళు సుత సహకరించి దగ్గర దాకా పంపిస్తున్నారు. మంచిగా దర్శనం సుత బాగా అవుతుంది. ఇంతకుముందు అంటే బాగా ఇబ్బంది పడేటోళ్ళం, ఇప్పుడైతే బాగా ఉన్నది. బాగా సంతోషం. సమ్మక్క సారలమ్మ బాగా జాతర మంచిగా నడుపుతుంది కాబట్టి మంచిగా మాకు మంచి జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం మేము. గోవింద్ వసంత. ఎట్లుంది దర్శనం? బాగా చాలా బాగుంది, ఫ్రీ అయిపోయిందండి. ఎట్లుంది డెవలప్మెంట్, ఎట్లుంది? చాలా బాగా చేస్తారు. ఎంత సమయం పట్టింది దర్శనానికి? 10 నిమిషాలు పట్టింది సార్, అంతే. అంతకంటే హైదరాబాద్ బోడుప్పల్ నుంచి ఇక్కడ దగ్గర వచ్చినందుకు దర్శనం బాగా అయింది. మరి ఇంకా జాతర టైం మస్తు టైం ఉంది కదా, ముందే వచ్చారు? చిన్న పాప ఉంది మన్మరాలు, అందు గురించి వచ్చింది. ఎట్లా ఉంది సార్ డెవలప్మెంట్ వర్క్స్ అంతా అవుతా ఉన్నాయి? గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది, ఈ డెవలప్మెంట్ ఎట్లా ఉంది? ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ముందే చేయాల్సిన కార్యక్రమాలు ఇవన్నీ ఈ టైం వరకు కూడా వెయిట్ చేయకూడదు. ఈ పాటి కార్యక్రమాలు అయిపోయి ఉండాలి. సో భక్తులకు సౌకర్యంగా లేదు రావడానికి ఇంకా. సో ముందే ప్రిపేర్ చేస్తే మంచిది. 2 సంవత్సరాలకు ఒకసారి జాతర సాగుతుంది కదా, ప్రతిసారి ఇక్కడికి వస్తావా జాతరకి? అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా కనిపిస్తుందా? చాలా మార్పులు వచ్చినాయి. ఇంకా చాలా డెవలప్ అవుతుంది మొత్తం రోడ్లు కానీ ఇక్కడ టెంపుల్లో కానీ చాలా చేంజెస్ వచ్చినాయి, చాలా డెవలప్ అవుతుంది. వరంగల్కి వెళ్ళి వచ్చినాము. ఏర్పాట్లు గతంలో కనివిని ఎరగని రీతిలో ఉన్నాయి, చాలా బాగా చేస్తున్నారు. ఇంకా పనులు త్వరగా పూర్తి చేసి భక్తులకు తొందరగా అందుబాటులో తేవాలని చెప్పి సమ్మక్క దయ వలన ప్రభుత్వం తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు గతంలో కంటే ఇప్పటికి ఏమైనా మార్పు గమనిస్తున్నారా? అంటే మీరు చాలా మంచి మార్పు జరిగింది. గతంలో కంటే 100% మన తెలంగాణ ప్రభుత్వం వచ్చి కూడా ఏం చేయలేకపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంత మంచిగా అమ్మవారిని సాంప్రదాయబద్ధంగా మంచిగా తయారు చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఖమ్మం జిల్లా. ఎట్లా ఉంది దర్శనం అయిందా? ఇప్పుడు టెంపుల్ పనులు పూర్తి కాకముందుకే మీరు వచ్చినట్టున్నారు, మళ్ళీ ఇంత ముందు ఎందుకు వచ్చారు? మందులు అప్పుడు జనం బిజీ బాగుంటుందని మందులు వచ్చినాం. ఎట్లా ఉంది డెవలప్మెంట్, ఎట్లా ఉంది? మంచిగానే ఉంది, గతం కొట్టే బాగుందా? చాలా బాగుంది. మొత్తం తయారైతే ఇంకా బాగుంటుంది, అంతా అయితే కానీ బాగుంది. అంటే మీరు ప్రతి జాతర జరిగిన ప్రతిసారి వస్తారా ఇక్కడికి? వస్తుంటాం, ఎక్కువ పర్సెంట్ అయితే. మొత్తానికైతే ఈ డెవలప్మెంట్ వర్క్స్ బాగున్నాయి, మంచిగా ఉంది. బాగుంది, వర్క్ బాగుంది. మొత్తం పూర్తి అయినాక వస్తే ఇంకా బాగుంటుంది. కాకపోతే అప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది, దుమ్ము ఎక్కువ ఉంటుంది, వసతులు స్టార్ట్ కాలే. తీరా సీజన్ వచ్చే ముందు బిగిన్ చేశారు. ఇప్పటికల్లా అయిపోతే ఇంకా బాగుండేది. ఓకే, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అండి. దర్శనం మంచిగా అయింది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఏమైనా మార్పులు గమనిస్తారా? అంటే ఇప్పుడు ఎగ్జిట్ కానీ ఎంట్రన్స్ కానీ బాగా చేస్తున్నారని తెలిసింది. ఈ డెవలప్మెంట్ అంతా డెవలప్మెంట్ కూడా బాగుంది. ప్రాంగణం వద్ద ఏమైనా మార్పులు గమనిస్తున్నారు మీరు ఇక చుట్టుపక్కల ప్రాంతాలు? అంటే ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది కదా. ఈ ఏరియా మొత్తం కొంచెం వెడల్పు చేశారు కదా, ఇంతకుముందు చాలా దగ్గరకు ఉండే. ఓకే, బంగారం సమర్పించారా? బంగారము సమర్పించాం. कितने साल से इधर आता? 6-7 साल हो गया. पहले अलग था, अभी अलग हो गया पूरा. अच्छा बन रहा है, लेकिन अच्छा बन रहा है. बहुत अच्छा बनेगा. बनने के बाद फिर आएंगे. డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుంది? కొద్దిగా ముందుగా అయితే మంచిగా ఉండు, కొద్దిగా ఇంకో 10 రోజుల ముందే మంచిగా ఉండు అంతే. ఇప్పుడు ఇంకా నెల వరకు పూర్తి కాదు పని, వాళ్ళ లక్షల కోట్లు ఖర్చు పెట్టే పని పూర్తి కాదు నెల వరకు. కాదు, 90 రోజుల్లోనే ఇంత జరిగింది, ఇంకొక 15 రోజుల్లో పూర్తి అవుతుందని చెప్తా ఉన్నా. కాదు, వచ్చే జనం ఎక్కువ అంటారు. ఇప్పుడు ఇంతకుముందు బంద్ లేరు కదా, పని జరిగింది. ఇప్పుడు మన వస్తాడు, జనం వస్తాడు, పనికి ఆటంకం జరుగుతుంటుంది. అది నేను ఒక 30 ఏళ్ళ కానీ మేస్త్రి పని ఎత్తానా, పని బంద్ అయితే కొద్ది పని తగ్గుతుంటుంది, పని తగ్గదు. ఇలా పని బందే ఉన్నది. ఇలా
రేపు ఇంకా సండే, రేపు 10 అసలు జరగదు. ఇంకా మంది ఎక్కువ ఇంకా 10 జరగదు అసలే జరగదు. ఇప్పుడు గతంలో 10 ఏళ్ళు తెలంగాణ ప్రభుత్వం మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు వేరే ప్రభుత్వం పరిపాలించింది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఏమైనా అభివృద్ధి ఇక్కడ సమ్మక్క అభివృద్ధి బాగానే ఉంది కానీ కొద్దిగా ముందైతే మంచిగా ఉంది. కొద్దిగా ఇంకో 15 రోజులు ముందైతే మంచిగా ఉంది. అభివృద్ధి బాగానే ఉన్నది, అప్పటికి ఇప్పుడు తేడా బాగానే ఉన్నది కానీ కొద్దిగా ముందైతే మంచిగా ఉంది. రేపు సండే ఉన్నది, మళ్ళీ వచ్చేసరి మళ్ళీ సెకండ్ సండే మళ్ళీ అన్నీ పని కాదు, పూర్తి వర్క్ కాదు. ఇంకో 15 రోజుల ముందైతే మంచిగా ఉంటుంది పని అంతా. ఏం పేరు మీ పేరు? మానస, హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చాం. ఎట్లా ఉంది అమ్మవార్ల దర్శనం? చాలా బాగా అయిందండి దర్శనం, చాలా మంచిగా అయింది, చాలా బాగా అనిపిస్తుంది. మేము రెగ్యులర్ వస్తూ ఉంటాం, జాతర అప్పుడు కూడా వస్తాం. గతంతో పోలిస్తే డెవలప్మెంట్ వరకు మంచిగా అవుతుంది, డెవలప్ అవుతుంది. ఎట్లా అయింది దర్శనం? ఎట్లా బాగానే అయింది. డెవలప్మెంట్ ఎట్లా ఉంది? అన్నం నుండి ఇప్పుడు బాగుంది. మీకు ఏమైనా ఇబ్బంది అయినా ఇక్కడ? ఇబ్బంది ఏమీ లేదండి, అంత ప్రశాంతంగా జరిగింది. ఇప్పుడు గద్దెల్లో మార్పు ఏమైనా గమనించారా మీరు? గద్దెలు మారుతున్నారండి, కొత్తగా వస్తుంది. ఏం చెప్తారు గవర్నమెంట్? డెవలప్ బాగానే చేస్తున్నారు. ఎట్లుంది తమ్ముడు డెవలప్మెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? దర్శనం బాగా అయిందా? కొత్తగా మంచిగా డెవలప్మెంట్ చేసి మంచిగా బాగున్నది. ఈసారి మంచిగా గ్రాండ్గా జరుగుతుంది కావచ్చు సమ్మక్క జాతర. మంచి దర్శనం కూడా మంచి ఫ్రీగానే ఉన్నది, అంతా ఓకే. కాదు, గతంతో పోలిస్తే ఏం మారింది అనుకుంటున్నారు? స్తంభములు మొత్తం అప్పటికని ఇప్పటికీ కొంచెం మంచిగా చేసిళ్ళు, కొంచెం నీట్గా చేసిళ్ళు. స్తంభాలు గిమ్మలు మొత్తం కింద గచ్చు గిచ్చంతా ఓకే మంచిగా చేసిళ్ళు. ఇప్పుడు ఇంకా జాతరకు మస్తు టైం ఉన్నది కాక ఇంత ముందు వచ్చారు దర్శనానికి మీరు? అంటే ఇక ఒక ఫ్రీగా ఉంటాయి ఫస్ట్, ఇప్పుడు మంచిగా ఇప్పుడు చూద్దామని మళ్ళీ పబ్లిక్ వచ్చినప్పుడు ఏర్పడే ఎట్లుంటుంది అని. ఇప్పుడు మంచి ఫ్రీగా ఉంటే వచ్చి మంచిగా అంతా చూసుకోవచ్చు అని ఇప్పుడు తక్కువ వచ్చినాం. ఎంతమంది వచ్చారు? 150 మంది దాకా వచ్చినాం. డీసీఎం. నా పేరు కార్తీశ్వర్. ఎట్లుంది దర్శనం? ఎట్లా బాగుంది. మంచిర్యాల నుంచి వచ్చారు? అవును. ఎట్లా ఉంది దర్శనం? ఎట్లా జరిగింది? బాగానే ఉంది, ఈజీగా జరిగింది. ఈ డెవలప్మెంట్ వర్క్స్ గురించి ఏం చెప్తారు? బాగానే చేసింది. ఎప్పుడో 1980లో కట్టినా గుడి మళ్ళీ చేస్తున్నారు, ఎట్లా ఉంది? బాగుంది, రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి. గవర్నమెంట్కి ఏం చెప్తారు? ఏం చెప్తాం, కృతజ్ఞతలు చెప్తాం. బాగా చేస్తాను. ఇప్పుడు వచ్చిన ప్రజలకు సౌకర్యం కలిగించాలి. వాళ్ళేమో అన్నదానాలు చేయనవసరం లేదు, ఏ చేయనవసరం లేదు. అదే పెద్ద దానం. మేము కోరుకునేది ప్రజలైతే అదే, సౌకర్యం కల్పించాలి. ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు ఇక్కడ మెయిన్ అది బాగుంది.